లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. అని పురుషుడు కాబట్టి పురుషుడు ఇంట్లో పూజ చేస్తే మటుకు ఎందుకు పురుషుడు అని అంటాం కాబట్టి అంటే మనకి ఆనవాయితీ పురుషుడే కదా ఇంటికి యజమాని పెద్ద ఏజ్లో అయినా కానీ ఇంట్లో సంపాదించే వ్యక్తి. ఇప్పుడు అయితే స్త్రీలు పురుషులు ఏకంగా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు, అది వేరే విషయమైనా కానీ ఏజ్లో అయినా పెద్ద ఇంటికి పెద్ద కాబట్టి అతను ఇంట్లో పూజ చేస్తే మంచిది. అయితే ఇంకోటి స్పెసిఫిక్గా కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని లేడీస్ కూడా చేసుకునే వారాలు ఉంటాయి. అంటే శుక్రవారాలు లేదా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు, గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు స్త్రీలు చేసుకోవచ్చు. అది కొన్ని కొన్ని స్పెసిఫిక్ డేస్లోనే చేసుకుంటాం కాబట్టి అవి కాకుండా జనరల్గా పురుషుడు ఇంటికి చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఎలా చేయాలి అని అంటే ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత మొట్టమొదట చేయవలసింది ఏంటంటే మీ కులదైవానికి చేయండి. ఇక ప్రతి ఇంట్లో మనకి ఒక కులదైవం అనేసి ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, లేదా మీ సంబంధితుల ఉంటారు కదా వాళ్ళ వంశవృక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మనకి ఈ ఏమంటారు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా తమిళ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇంట్లో కులదైవం ఏదైనా కానీ ఒక చిన్న అకేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కులదైవం చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇష్టదైవం చేసుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మొదలు పెడతారు. సో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కులదైవాన్ని, ఇష్టదేవతని, ఇంటి దైవాన్ని మర్చిపోవద్దు అనమాట. సో అది చేసిన తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి ఆరాధన చాలామంది చేసేది ఏంటంటే పొరపాటు, కేవలం మనకి మహాలక్ష్మియే రావాలి అంటే అమ్మవారే డబ్బులు ఇస్తుంది కదా. సో అమ్మవారు ఆరాధన చేసుకుందాము. అమ్మవారు ఆరాధన చేసుకుంటే మనకి సిరి సంపదలు, ఇంట్లో సమృద్ధి, అష్టైశ్వర్యాలకి కారణం అమ్మనే కదా, కాబట్టి అమ్మని చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ పొరపాటు. ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారితో పాటు అయ్యవారు స్వామిని కూడా ఆరాధన చేసుకుంటే కనుక అక్కడ మీ ఆ ఇంట్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి మన నట్టింట్లోకి వచ్చి సిరి సంపదలు, కేవలం కోటేశ్వరులు అని అంటే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అని అంటే డబ్బులే కాదండి. మనకి ఇక్కడ డబ్బులతో పాటు ఇంట్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ వివాహము, వాళ్ళ వాళ్ళ సంతానం ఇవన్నీ బాగుండాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడైతే బ్యాలెన్స్డ్గా అన్నీ నెరవేరుతాయో, ఇవన్నీ చక్కగా కోతులు తూగుతాయో, చక్కగా అందరూ బాగుంటారో అప్పుడే మనకి సిరి సంపదలు అని అంటాము, కోటీశ్వర్లం అని అంటాము, అష్టైశ్వర్యాలు అని అంటాము, ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పుడైతే కోరుకున్న ఇవన్నీ తీరుతాయో మనకి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం కలిగినట్టే. సో ఏం చేసుకోవాలంటే చెప్పా కదా, ఫస్ట్ ఇంటి దైవాన్ని, కులదైవాన్ని, తర్వాత మీ ఇష్టదేవత పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన అన్నప్పుడు 2 రకాలు మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శ్రీ సూక్తం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. మహాలక్ష్మి అష్టకం చదువుకున్నప్పుడు పొద్దున్నే మీరు పొద్దున్నే స్నానం చేసి వేకునే స్నానం చేసేసి బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేస్తాను అని అంటే ఆ టైంలో, అలాగే మధ్యాహ్నం మీరు ఎక్కడున్నా కానీ మహాలక్ష్మి అష్టకం చదువుకున్నా కానీ అదొక పూట అయిపోతుంది. మళ్ళీ సాయం సంధ్యా వేళలో
అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మీరు కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తూగేటట్టు చూస్తుంది అనమాట. అలాగే అమ్మవారిది ఆరాధన చేసుకోవాలి, ప్లస్ అలాగే మహావిష్ణువు మీకు ఏదైనా మీ ఇష్టం. విష్ణు సహస్రనామం చేసుకుంటారా చేసుకోండి, ఏమంటారు రాముడి ఏమన్నా స్తోత్రాలు చదువుకుంటారా చదువుకోండి, అష్టోత్తర నామాలు చదువుకుంటారా చదువుకోండి. అలాగే చదువుకున్న తర్వాత కొద్దిగా పానకం పెడితే కూడా అమ్మవారు చాలా సంతోషపడుతుంది. ఏంటంటే చాలామంది ఏంటంటే అబ్బో మేము అవన్నీ చేసి మేము ఏమంటారు నివేదనలు చేయాలి, అవన్నీ వండాలి పెట్టాలి అంటే మాకు ఫస్ట్ ఓపిక లేదు, లేదా ఓపిక ఉన్నా కానీ మాకు డబ్బులు లేవు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి నీళ్ళలో బెల్లం ముక్క వేసేసి కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసేస్తే మనకు అక్కడ పానకం తయారైపోతుంది అండి, అయిపోతుంది. ఒక అరటిపండు పెట్టండి, అరటిపండు లేదు బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ లేదా పటిక బెల్లం పెట్టేయండి. ఇలా పెట్టేసేసి అమ్మవారి ఆరాధన స్వామివారి ఆరాధన చేసేటప్పుడు భావన చెయ్యండి. మీరు ఎలా చేశారు ఏం చేశారు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అమ్మ మన ఇంటికి వస్తుంది, స్వామి మన ఇంటికి వస్తున్నారు. అమ్మవారు రాగానే మనం చక్కగా అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసాము, అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. అక్కడ అమ్మవారు కూర్చున్న తర్వాత నీళ్ళు ఇస్తున్నాము తాగటానికి, కాళ్ళు కడుక్కోవడానికి, స్వామివారికి నీళ్ళు ఇస్తున్నాం కాళ్ళు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగటానికి. అలాగే మనము మన భక్తితో మనం ఏదన్నా స్తోత్రం చదువుతున్నాము, స్తోత్రం రాదు మాకు అని అంటే అమ్మవారికి ఆరాధన, అమ్మని స్వామిని మనము ఆ అలంకరణ చూస్తూ అలాగే అమ్మవారి ఆరాధన చేస్తున్నాం. ఇలాంటి భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా పురుషుడైనా చేసుకోవచ్చు, స్త్రీ అయినా చేసుకోవచ్చు. చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వటానికి ఖచ్చితంగా మేము ఇది చేయలేము అనేసి ఫస్ట్ నెగిటివ్ థాట్ తీసేయండి. చేసాము చేస్తున్నాము, అమ్మ వస్తుంది, స్వామి వస్తున్నాడు వచ్చాడు, ఇలా మీరు భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సిరి సంపదలతో తూలుతారు. అలాగే మీతో పాటు మీ తరతరాల పిల్లలకి అటువైపు పిల్లలకి అందరికీ చెప్తూ ఉండండి. మనకి ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మనకి లగ్నం. యాక్చువల్గా లగ్నాలకే చూసుకుంటే బాగుంటుంది, లగ్నం తెలియదు అని అంటే రాశులకి చూసుకుంటే పర్లేదు. సో ఇక్కడ మనకి ద్వాదశ రాశుల్లో కాలపురుషాంగంలో మనకి మొట్టమొదట వచ్చేది మేష లగ్నం లేదా మేషరాశి. సో వీరికి ఏంటంటే ఈ ఏమంటారు 10 ఏ వస్తువు అయితే మనకు కనిపిస్తే మనకి ఇంట్లో అమ్మవారి ఆగమనం అవుతుంది అని అనుకున్నాం కదా. సో దీంట్లో ఏంటంటే ఈ మేష లగ్నం లేదా మేషరాశి వారికి ఏంటంటే మనకి మంగళవారం ఇన్ జనరల్ అందరికీ ఏంటంటే ఒక అపోహ, మంగళవారం ఏమీ చేయొద్దు, మంగళవారం ఏదన్నా కొనుక్కోవద్దు, ఏమైనా చేసుకోవద్దు, ఎక్కడికైనా వెళ్ళొద్దు, ఏమైనా చిన్న చిన్నవి అయినా కానీ వాయిదా వేస్తుంటారు. కానీ ఈ మేష లగ్నం లేదా మేష రాశి వారికి చాలా కలిసి వస్తుంది. వీళ్ళు ఏదన్నా కొనుక్కున్నా కానీ బాగానే ఉంటుంది, ఏది కొనుక్కున్నా ఏదన్నా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నా, ఏదన్నా చిన్న ఏదన్నా డీలింగ్స్ ఏమైనా చేయాలని అనుకున్నా కానీ వీళ్ళకి స్పెసిఫిక్గా కుజుడు బాగున్నాడు వీళ్ళకి అని అంటే మటుకు వాళ్ళ రాశి చాట్లో కుజుడు బాగున్నాడు అని అంటే ఖచ్చితంగా వీరికి మంగళవారం కూడా వచ్చేస్తుంది. సో ఏంటంటే వీరు కనుక మంగళవారాలు ఈ రోజు అయితే వీరికి ఆ వస్తువులు మనం చెప్పుకున్నాం కదా, ఆ వస్తువులు కనిపించింది మీరు గమనించండి. అది కనుక మంగళవారం లేదా గురువారం లేదా సోమవారం ఆదివారం ఈ వారాల్లో కనుక వీళ్ళకి ఇవి కనిపించినాయి అని అంటే మటుకు ఇంకా రాసి పెట్టేసుకోండి. మీకు ఖచ్చితంగా వితిన్ నో స్పాన్ ఆఫ్ టైం అని అంటాం కదా, వితిన్ 2 నుంచి 3 నెలల్లో వీళ్ళు ఖచ్చితంగా మీకు
కుబేరులు అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటుంది. అది మళ్ళీ కుబేరులు అని అంటే సడన్గా ఏదో జాక్పాట్ వచ్చేసింది, లేకపోతే ఏదో నిధి దొరికింది, ఏదో లంక బిందెలు వచ్చేసాయి, అలా కాదు. మేడం చెప్పేసింది మాకు రావాలి అదేదో సినిమా ఉంది, ఆ సినిమాలో నెక్స్ట్ ఇయర్ కింగ్ అవుతాను అని చెప్పి ఆ సినిమా మొత్తం ట్రోల్ చేస్తారు. సో అలా కాదు, మనం ఏదో కింగ్ అయ్యే పరిస్థితుల్లో లేము, ఏదో లీడర్ అయ్యే పరిస్థితుల్లో కూడా లేము. సామాన్య జనం కాబట్టి మనకి ఏంటంటే ఏదో చిన్న ఒక ₹100 మనకి ₹1000, 20,000, 30,000 వస్తున్న వాళ్ళు, నెలకు వచ్చే జీతం వాళ్ళు కొద్దిగా 50,000, 60,000, 70,000 ఆ స్థాయికి ఎదిగే ఛాన్సెస్ వీరికి ఏంటంటే, ఒకవేళ మీకు చెప్పిన ఈ సూచనలు మంగళవారాలు లేదా గురువారం లేదా ఈ 2 వారాలు కాకుండా ఆదివారం, సోమవారం కనిపించినా కానీ మీకు తప్పకుండా, అలాగే కళలు కూడా ఆ సమయంలో ఆ రోజు మీకు కనిపించింది అదేనంటే, మనకి ఇంగ్లీష్ టైం ఏంటంటే 12 దాటిందంటే రోజు మారిపోతుంది. కానీ మనకి ఇక్కడ దాంట్లో మనం వైదిక శాస్త్రంలో మనకి 12 అయితే అయిపోదు, మనకి ఉదయం వరకు. కాబట్టి ఆ సమయంలో కనిపించిందంటే ఖచ్చితంగా మేష లగ్నం వరకైనా కానీ, మేషరాశి వాళ్ళకైనా కానీ కుబేరులు ప్లస్ కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటుంది.